హలో మిత్రులారా, మా వైఫ్ సాగుకుంటే నేను యూట్యూబ్లో వీడియో చేస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. నీ అమ్మ నీ కోసం అది రిమోట్ కోసం వస్తుంది, దానికోసం. హలో హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేము మా పాపతో హోలీ సెలబ్రేషన్ చేసుకోవడానికి నేను ఈ టేస్టీ, సేఫ్, నో టాక్సిక్, వాషబుల్ అండ్ న్యాచురల్ ఫుడ్ సేఫ్టీ ఇంగ్రీడియంట్స్తో 100% న్యాచురల్ ఉన్న కలర్స్ అయితే నేను ఆర్డర్ చేశాను అనమాట. సో ఇది నేను ఇప్పుడు మీ అందరికీ ఓపెన్ చేసి అయితే చూపించబోతున్నాను. దీంట్లో మనకి రెడ్, ఆరెంజ్, యెల్లో, గ్రీన్ అండ్ బ్లూ కలర్స్ అయితే ఉన్నాయి. సో అది ప్యాక్ ఓపెన్ చేశాక ఇందులో ఇలా వచ్చిందనమాట. సో ఓపెన్ చేసి చూద్దాం లోపల ఎలా ఉందో. ఓకే, సో ఇందులో మనకి 5 కలర్స్ అయితే వచ్చేసాయి. రెడ్ ఉంది, బ్లూ ఉంది, ఆరెంజ్, గ్రీన్, యెల్లో. బాక్స్ పైన ఏ కలర్స్ అయితే చూపించారో సేమ్ అవే కలర్స్ ఉన్నాయి. అండ్ ఇందులో మనకి ఇది ఒక వుడెన్ స్పూన్ ఇచ్చారు, మేబీ బాక్స్లో మిక్స్ చేసుకోవడానికి అనుకుంటా. సో ఇప్పుడు నేను ఇది బాక్స్ ఒకటి ఓపెన్ చేసి అయితే మీకు చూపించబోతున్నాను. అయితే ఇలా బాక్సెస్ లాగా అయితే వచ్చింది. సో మనం ఓపెన్ చేసి అయితే చూద్దాం లోపల. ఓకే, ఇలా పౌడర్ లాగా వచ్చింది ఇది. సో నేనైతే ఇలా 2 క్యాన్వాస్ బోర్డ్స్ అయితే ఆర్డర్ చేశాను, గురి హ్యాండ్ ప్రింట్ కోసం అన్నమాట. ఇక్కడ నేను బాత్ టబ్, వాటర్ గన్ అండ్ వాటర్ బెలూన్స్, ఇంకా ఇది స్నో స్ప్రే అయితే నేను తీసుకున్నాను అనమాట. సో రెడ్ అండ్ యెల్లో కలర్ అయితే నేను తీసుకున్నాను ఇందులో స్నో స్ప్రేకి. ఇక నేను వాటర్ ఫిల్లింగ్ అయితే స్టార్ట్ చేశాను. నేనైతే ఫస్ట్ టైం ఇలా వాటర్ బాల్స్ ఫిల్ చేయడం అయితే నాకు అసలు అర్థం కాలేదు ఫస్ట్లో. అండ్ ఫస్ట్ నేను ఏదైతే చేశానో అందులో హాఫ్ కన్నా ఎక్కువ మొత్తం డ్యామేజ్డే ఉండే. సో నేను అనుకున్నాను, అయ్యో ఏంటి అన్నీ డ్యామేజ్డే ఉంటాయా అనేసి. అండ్ సెకండ్ వన్ అయితే హోప్ఫుల్లీ బాగానే వచ్చాయన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, అన్ని వాటర్ అయితే లీకే అయిపోతున్నాయి ఇందులో అయితే. ఇక్కడ చూస్తే ఆల్రెడీ వాటర్ ఫిల్ అయిన వాటిల్ దాంట్లో కూడా వాటర్ అన్నీ లీక్ అయ్యి వెళ్ళిపోతున్నాయి. నేను అనుకున్నాను అన్నీ లీక్ అయ్యి వెళ్ళిపోతున్నాయి ఎలా అని. సో థర్డ్ దాంట్లో అయితే నాకు చాలా చక్కగా వచ్చేసాయి అన్నమాట. సో అన్నీ ఫిల్ అయిపోయినాయి. నేనైతే ఇంకా బాత్ టబ్లో అన్ని బెలూన్స్ అయితే బయట పెట్టేసి అన్ని దాంట్లో వేసి మా పాపని తెచ్చి అయితే చూపిస్తున్నాను, తనని కొంచెం ఈ మూడ్లోకి, ఆటలాడే మూడ్లోకి తీసుకొని రావడానికి. మీరు చూడొచ్చు ఇక్కడ నేను మా పాప అయితే ఎలా ఆడతాము. వాటర్ గన్ నాకు అమ్మా. వాటర్ దానికి బాల్ కన్నా ఏం చేస్తుంది? తీసుకో కనమ్మా చూడు. రిషి ఓయ్, ఇప్పుడు దానికి ఐడియా వచ్చింది. అమ్మ చిట్టి తల్లి. కనమ్మా 1 2 కనమ్మా 1 2 3 ఆడియో. కనమ్మా 1 2 3 డన్. రిషి 1 2 3 రిషి Kanama, shoot. Kanama.
మీ మమ్మీకి బలం వస్తలేదు. కనమా షూ కనమా డిషు కనమా కనమా విజినానా విజినానా 1 2 3. మీరు వాళ్ళ కొట్టింది కన్నా దొరకలేదు చాలా కన్నా కనమా హ్యాపీ హ్యాపీయా చిడిదల్లి హ్యాపీ మీ అమ్మ ఇంత కష్టపడుతుంది. నింపినందుకు అన్ని పగలు కొట్టవా సరే కాదు నువ్వు పగలగొడుతున్నా పాస్ చేస్తున్నావు అరే కనమా అరే నువ్వు కాదు నాకు క్యాచ్ చేయవా దాని బదులు కనమా అరే క్యాచ్ మెల్లగా జాగ్రత్త క్యాచ్ 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 కనమా క్యాచ్ క్యాచ్ నాన్న క్యాచ్ అవసరం ఋషి నాన్న క్యాచ్ నాన్న క్యాచ్ కనమా నాన్న క్యాచ్ క్యాచ్ ఋషి క్యాచ్ క్యాచ్ నాన్న క్యాచ్ నాన్న క్యాచ్ నాన్న క్యాచ్ అది చూస్తలేదు నాన్న క్యాచ్ Rishi, catch. నాన్న చూడు నాన్న క్యాచ్ క్యాచ్ కనమా విషం కనమా రిషినా డిషు 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 బంగారి
నాన్న చిటి తల్లి రిషి రిషి రిషి. ఇక్కడ మీరు మేము వాటర్ గేమ్స్ కన్నా ముందు ఏం చేసామో అయితే చూడొచ్చు. నేనైతే ఇక్కడ ఫస్ట్ మేము హ్యాండ్ ప్రింట్స్ చేసుకుందామని చెప్పేసి నేనైతే ఇక్కడ కలర్స్ అయితే మిక్స్ చేస్తున్నాను. సో ఏదైతే వచ్చిన పౌడర్లో కొంచెం వాటర్ పోయగానే అది చక్కగా డార్క్ కలర్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఆ లైట్ బ్లూ పౌడర్ నుంచి ఇలా డార్క్ బ్లూకి అయితే వచ్చేసింది. సో ఫస్ట్ అయితే మేము నా హస్బెండ్ హ్యాండ్ ప్రింట్ వేస్తున్నాం అనమాట బ్లూ కలర్తోని. ఇక్కడ సడన్గా మా పాప అయితే బాక్స్ క్యాప్ ఓపెన్ చేసేసింది ఆడుకుంటుందని ఇస్తే. సో మళ్ళీ ఆ మెస్ అంతా క్లియర్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ మా హస్బెండ్ది ఫస్ట్ హ్యాండ్ ప్రింట్ అయితే అయిపోవడానికి వచ్చేసింది. చూడొచ్చు మా పాప అస్సలు కోఆపరేట్ చేయట్లేదండి ఇక్కడ. సో వచ్చేసింది వావ్ అనుకుండే లోపలే మా పాప దాన్ని చెడగొట్టేసింది. పాపం తనకు తెలియదు కదా. మళ్ళీ నేను ఆ మెస్ని అయితే క్లియర్ చేసుకున్నాను. లక్కీలీ అది క్యాన్వాస్ బోర్డ్ ఉండి నా దగ్గర వెట్ వైప్స్ అవైలబుల్ ఉండడం వల్ల నేనైతే ఫాస్ట్గా మెస్ అయిందంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి పిల్లలతో వీడియో చేయడం అంత ఈజీ కాదు. How she was laughing. Hey, ఏం చేసినావు? ఫైనల్గా నేను మళ్ళీ దీన్ని సెట్ చేసిన. ఇట్లా నాన్న చూడు నీ అవతారం చూసుకో ఎట్లా తయారైన Mommy is pending. Next mom. ఫ్రేమ్లోకి రండి కన్నా నేను ఏదో వెలివేసినట్టు ఎందుకు అలా పక్కకెళ్ళి నించున్నారు అని నేనైతే మా హస్బెండ్ని ఆట పట్టిస్తున్నాను. సో ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ అయితే మిక్స్ చేశాను అనమాట. అదేంటో అంతా జల్లీ జల్లీగా ఉంది, అసలు ప్రాపర్గా మిక్స్ అవ్వట్లేదు అండ్ హ్యాండ్కి అంటట్లేదు. నేను అలా అలా కష్టపడి అయితే అంటించాను చేతికి. సో ఫస్ట్ అటెంప్ట్ అయితే నేను ట్రై చేశాను, నాకెందుకో సరిగా రాలేదనిపించింది. నేను మళ్ళీ ఇంకోసారి కలర్ అయితే హ్యాండ్కి డిప్ చేసుకొని ఇంకొకసారి అంటన్ దగ్గర అలా టచ్ అప్ ఇచ్చేసాను అనమాట. సో ఫైనల్గా నా హ్యాండ్ ప్రింట్ అయితే అయ్యింది. కానీ ఆ కలర్స్ అయితే అస్సలు డ్రై అవ్వట్లేదు అంత ఈజీగా. సో నేను కొంచెం ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి నా హెయిర్ డ్రైయర్ తెచ్చేసి ఇంకా ఫాస్ట్గా దాన్ని ఎండబెట్టేస్తున్నాను అనమాట. సో అది ఎండితే నా పని కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా, అందుకోసం. సో అది ఇంకా కొంచెం డ్రై అవ్వగానే నెక్స్ట్ ఇంకా మా పాప హ్యాండ్ ప్రింట్ అనమాట. ఇక్కడ మా పాపనైతే మేము కలర్ చూస్ చేసుకోమని చెప్పాము, తను ఏమీ చూస్ చేయలేదు. నేనే గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసేసాను ఇంకా. సో గ్రీన్ కలర్ అయితే నేను ఇక్కడ మిక్స్ చేసేస్తున్నాను. కానీ ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ కలర్స్ చెప్పాను కదా జల్లీ జల్లీగా ఉండడం వల్ల అది హ్యాండ్కి అంత చక్కగా అంటుకోవట్లేదు అనమాట. సో ఇక్కడైతే మేము ట్రై చేస్తున్నాం. నేను మా పాప చేతికి అయితే కొంచెం కలర్ అంటించేసి ఇంకా బోర్డ్ పైన అయితే పెట్టించాను. కానీ అదేంటో ఒక సర్కిల్ లాగా ఫామ్ అయిపోయింది కానీ ప్రాపర్ హ్యాండ్ ప్రింట్ లాగా అయితే రాలేదు. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి క్లోజప్ షాట్లో. నాది మా హస్బెండ్ అయితే కొంచెం బెటర్గా ఉంది కానీ మా పాపదైతే అసలు అందులో అర్థం కూడా అవ్వట్లేదు అది హ్యాండ్ ప్రింట్ లాగా అని. సో ఎనీవే ఒక క్యూట్ మెమొరీ మాకు ఇప్పుడు ఇది. కలర్ మిక్స్ చేస్తావా నువ్వు? ఇంకొన్ని వాటర్ ఇస్తా, కలర్ మిక్స్ చేయి కలర్ మిక్స్ చేయి. मम्मी कोई मम्मी कोई मम्मी मम्मी कोई मम्मी कोई मम्मी कोई मम्मी कोई मम्मी की मम्मी कोई ना मम्मी कोई हैप्पी होली. ये हो गया विश्व कोई वो रंग आई ना हां बोले ఇక్కడ ఇప్పుడు మన టర్న్. ఇప్పుడు మన టర్న్. డిఫరెంట్ కలర్స్ 1 2 3
3. ముక్కు మీద అది ముక్కు మీద నాన్న పెడదాం ముక్కు మీద. నో నీకు పెట్టు. కనమ్మా కనమ్మా. దిస్ వన్ అన్నీ మిక్స్ అయినాక నీకు కావాలి కూర్చోబెట్టి ప్లేట్స్ ఇస్తాం మేడం. ఒక 2 minutes అయిపోయింది బేబీ. ఇది మిక్స్ చేసి తీసుకురండి. ఓకే కనమ్మా రెడ్ కలర్ మిక్స్ అయింది. ఏ దా 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 దా. చేసావా వచ్చేసావా నువ్వు? పద ఆడుకుందాం పద, నీకోసమే మిక్స్ చేసిన పద. దా ఇక్కడ దా ఇక్కడ దా కన్నమ్మా. ఇక్కడ మా పాప అయితే ఎదురు చూస్తూ ఉందన్నమాట. తనకి మేము ఎప్పుడు ఆ కలర్స్ ఇస్తామా, ఎప్పుడు ఆడుకుందామా అని చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో మేమైతే అన్ని కలర్స్ అయితే మిక్స్ చేసేసి తనకి ఒక్కో కలర్ ఒక్కో ప్లేట్లో అయితే ఇచ్చేసాము. చూడండి తను ఎంత ఎంజాయ్ చేస్తుందో. చెప్పాను కదా కలర్స్ ఇలా జల్లీ జల్లీగా ఉన్నాయని, మీకు చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. సో తను మాత్రం ఆ కలర్స్ అన్నిటినీ టచ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేసింది. అండ్ ఇది వెజిటేబుల్స్తో చేసిన కలర్స్ కాబట్టి సో పిల్లలు నోట్లో పెట్టుకున్నా కూడా ఏం అవ్వదన్నమాట. తను చక్కగా ఆడుకుందన్నమాట. హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ. రిష్విక హ్యాపీ హోలీ నన్న 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 నన్న. కన్నమ్మా అది ఒకటే కలర్ నచ్చిందా రిష్వి? యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కలర్స్. ఈ కలర్ పింక్ గ్రీన్. సో మేము మా పాపతో ఫస్ట్ హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసారుగా. మీకు గనక మా సెలబ్రేషన్ కనుక నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా మరికొన్ని వీడియోస్ మీకు అప్డేట్ రావడం కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ నా వీడియోని పూర్తిగా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. Thanks for watching my video. Come on. Chalo, let's go for bath. Rishvika చూడు. Hey. Rishvika. Oh. హ్యాపీ హోలీ Happy Holi Rishvika. హ్యాపీ హోలీ నాన్న.